ముస్లిం లీగ్ నుండి జిన్నా గారు ముస్లింలందరినీ ఆగిపోమంటే వాళ్ళు ఆగిపోయారు. ఇతను చెప్పిన రీజన్ ఏంటంటే హిందూ రాష్ట్ర అయిపోతే మనకి ఎక్కడ అన్యాయం జరుగుతుందని ముస్లింలందరినీ ఆగిపోమన్నారట. సిపిఎం కూడా ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ కి దూరంగా ఉంది. ఎందుకంటే వీళ్ళకి బ్రిటిష్ వారికి సపోర్ట్ చేయాలని, అలాగే సోవియట్ యూనియన్ మిగతా వాళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీలు కదా, సో మనం వీళ్ళకి వ్యతిరేకంగా ఉండకూడదు, సో మనం క్విట్ ఇండియా పాల్గొని వీళ్ళు చెప్పుకున్నారు. అంబేద్కర్ గారు కూడా ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పాల్గొనలేదు అండ్ దళితులందరినీ పాల్గొనదని చెప్పాడు. ఇతని వర్షన్ ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి పవర్ వచ్చేస్తే అప్పర్ కాస్ట్ వాళ్ళకి ఏదైనా మంచి జరుగుతుంది, మా వాళ్ళకి అనేది తక్కువ జరుగుతుందని ఇతను ఆపేమన్నాడని ఇతని వర్షన్. హిందూ మహాసభ నుండి సావర్కర్ గారు కూడా ఈ వార్ కి మనం డెఫినెట్ గా సపోర్ట్ చేయాలి అండ్ హిందువులు కొంతమందిని మీరు మిలిటరీ క్యాంపులు వెళ్ళి మిలిటరీలో ట్రైనింగ్ తీసుకుని చెప్పి లక్షల మందిని బ్రిటిష్ ఆర్మీకి పంపించాడు అనమాట. ఇతని వర్షన్ ఏంటంటే రేపు పొద్దున్న మనకి ఏమైనా భారతదేశానికి ఆపద వచ్చినట్టయితే ఈ మిలిటరీ మన హిందూస్ ఎక్కువ ఉండడం వల్ల మనల్ని కాపాడే వాళ్ళు అవుతారు అనే ఉద్దేశంతో పెడితే 1943లో ఆజాద్ హింద్ ఫౌజ్ ఇండియన్ నేషనల్ ఆర్మీని కలుపుకుంది. అంటే ఈ ఎవరైతే లక్షలాది మంది ఉన్నారో సుభాష్ చంద్రబోస్ గారికి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. అప్పుడే కదా మన భారతదేశం స్వతంత్రం వచ్చింది. ఆర్ఎస్ఎస్ వర్షన్ ఏంటంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదన్నమాట ఈ 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ లో. వీళ్ళు చెప్పేది ఏంటంటే హిందూ రూట్స్ చాలా బలహీనంగా ఉన్నాయి, మనం అది స్ట్రాంగ్ చేయాలంటే ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేయకపోవడమే మంచిది అన్నట్టు వీళ్ళ వర్షన్ చెప్పారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి కూడా కొంతమంది దీన్ని అపోజ్ చేస్తూ బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. క్రిస్టియన్స్ నుండి అయితే పూర్తిగా సపోర్ట్ లేదు ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ లో, ఎందుకంటే బ్రిటిష్ కూడా క్రిస్టియన్స్ కదా, సో వీళ్ళు డ్రాప్. బయట ఉన్న సుభాష్ చంద్రబోస్ గారు మాత్రం సపోర్ట్ చేశారు. సో ఇక్కడ ఎవ్వరు ప్రజా పార్టీలు సపోర్ట్ చేయలేదు, నాన్ ఆర్గనైజేషన్స్ కూడా సపోర్ట్ చేయలేదు. మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ఎవరు సపోర్ట్ చేశారు? మెజారిటీ పీపుల్ మళ్ళీ హిందువులే సపోర్ట్ చేశారు. ఇక్కడ ఇదేదో నేను చెప్పట్లేదండి, బ్రిటిష్ సీక్రెట్ డాక్యుమెంట్స్, ద ఇండియన్ నేషన్ ఇన్ 1942, స్పాంటేనియస్ రెవల్యూషన్, ద క్విట్ ఇండియా మూవ్మెంట్ అనే పుస్తకాల్లో ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి, బట్ ఈ మూడు మేజర్ గా చదివితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇండియా మూవ్మెంట్ కి ఎవరు సపోర్ట్ చేశారు, ఎవరు అపోజ్ చేశారు, ఇది హిస్టరీ. జై హింద్. ఇండియాలో ఉంటే ఇండియన్ అయిపో, నీలో ఇండియా ఉంటే అవుతావు.